ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను 41A నిందితురాలుగా సిబిఐ చేర్చింది. లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసి నిందితురాలుగా పేర్కొనడం కలకలం రేపుతుంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ 26న ఢిల్లీకి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్లో కవితను తన ఇంటికి వచ్చి 160 సిఆర్పిసి కింద సిబిఐ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవల్గా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పిఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పడంతో లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు. దీంతో అశోక్ను కవితను నిందితురాలుగా చేర్చి విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. అశోక్ ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. 4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను, చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వన దేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైన వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రిమోట్ కంట్రోల్ ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ ప్రధానిగా ఉండి సోనియా చెప్పిందే చేసేది. కానీ బీజేపీ ప్రభుత్వం అలా కాదు, ఒకరికి తలొగ్గదన్నారు. గతంలో ఉగ్రవాద బెదడ ఉండేది, కానీ మోదీ వచ్చాక ఉగ్రవాదాన్ని అణిచివేశారని తెలిపారు. మన సైనికులను చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేశామన్నారు. ఈ ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకి చేశామన్నారు. ఈరోజు పేదవాడికి అండగా నిలిచింది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అన్ని విధాల అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునేది, కానీ ప్రస్తుతం ఇతర దేశాలకే ఎగుమతులు చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు. అధికార దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అందుకే ప్రజలు నిర్ణయించారు, మాకు ఈ రకమైనటువంటి బలహీనమైనటువంటి ప్రధానమంత్రి వద్దు, మాకు ఏబుల్ లీడర్ కావాలి, సమర్థవంతమైన నాయకుడు కావాలి, సమర్థవంత నాయకత్వం కావాలి, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, దేశం కోసం, ప్రజల కోసం, దేశ గౌరవం పెంచడం కోసం సమర్థవంత నాయకుడు కావాలని చెప్పారు. 2014లో మీ ఏ విశ్వాసంతో అయితే ఓటేశారో ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాము. ఈరోజు టెట్ డిఎస్సి పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. టెట్ డిఎస్సి పరీక్షలకు కనీసం 1 రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొంత గూటికి చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆర్కే నాకు చాలా దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సమానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన మీద చాలా ఒత్తిడులు ఉన్నాయని, ఒక చెల్లెలిగా ఆయనను అర్థం చేసుకున్నానని అన్నారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. ఆర్కే తిరిగి పార్టీలో చేరిన నేపథ్యంలో హ్యాపీగా ఉన్న వైసీపీ శిబిరంలో ఆయనపై ఒత్తిడులు ఉన్నాయన్న షర్మిల కామెంట్స్ కలవరపాటుకు గురి చేసేలా ఉన్నాయి. షర్మిల కామెంట్స్ ని బట్టి చూస్తే ఆర్కేను బ్లాక్మెయిల్ చేసి తిరిగి పార్టీలోకి రప్పించారా అన్న అనుమానం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నాయని ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, బాబులు ఇద్దరు విఫలమయ్యారని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. పర్వతాల్లాంటి వైసీపీ, బీజేపీలను ఓడించాలంటే కలిసి పోరాటం చేయాలని భావించే కమ్యూనిస్టులతో పొత్తుకు ముందుకు వచ్చామని అన్నారు. హైదరాబాద్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ ను డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతున్న త్రిష అనే మహిళ ఇష్టపడింది. మ్యాట్రిమోనీలో చైతన్య రెడ్డి పేరుతో యువతి నకిలీ ఐడిని క్రియేట్ చేసుకుని ప్రణవ్ తో పరిచయం ఏర్పరచుకుంది. యువకుడిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించింది. యువతి చెర నుండి ప్రణవ్ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు త్రిషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యాట్రిమోనీలో నకిలీ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తికి యాంకర్ ప్రణవ్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. అటు భూమి మీద, ఇటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే వాటర్ డాగ్స్ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ రిజర్వాయర్లో సందడి చేశాయి. జలాశయంలో నీటి కుక్కలు కలియ తిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. నాగార్జున సాగర్లోని వీఐపీ శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ దర్శనమిచ్చాయి. నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు ఫోటోలు, వీడియోలో వాటిని బంధించారు. కనుమరుగైపోతున్న జాతుల నీటి కుక్కలు కూడా ఒకటి. అటు భూమి మీద, ఇటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. 2 ఏళ్ల క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్లో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. నేను మాలాలను కాదు అంటూ బ్రిటిష్ పార్లమెంటు భవనంలో కశ్మీరీ హక్కుల కార్యకర్త యానామీర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్ గా మారింది. యూకే పార్లమెంటు నిర్వహించిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానామీర్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన మలాలా యూసుఫ్ జాయ్ను కాదని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. భారతదేశం తన మాతృభూమిగా ఆమె పేర్కొన్నారు. తాను మలాలా యూసుఫ్ జాయ్ని కాదన్నారు. తాను భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నానని చెప్పారు. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమని తెలిపారు. తాను మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఎప్పటికీ మలాలా యూసుఫ్ జాయ్గా ఉండనన్నారు. కానీ మలాలా తన దేశం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్న వారిని చూశారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ స్పందన వచ్చింది. ఈ మేరకు ఆయన తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మతి స్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని తన పిల్లల్ని తాగుబోతులు అంటారని, అసలు అదేం భాష, మోదీని దుర్భాషలాడుతూ 2 దశాబ్దాలు గడిపారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యువతపై తమ చిరాకును వెళ్లగక్కుతున్నారని, యూపీ యువత లక్ష్యంగా ఇండియా కూటమి చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుందన్నారు. అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించదు. రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ అసలు ఊహించలేదని పేర్కొన్నారు. కాశీ, అయోధ్యలో వస్తున్న మార్పు ఇండియా కూటమి అశాంతికి కారణమని విమర్శించారు. అలాగే ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయవని దుయ్యబట్టారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు మోదీ ఆగ్రహం.
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన పిల్పై న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాలాల్తో కూడిన ధర్మాసనం విచారించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పిన ధర్మాసనం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయ పరిధి చాలా పరిమితంగా ఉంది. ఏదైనా పథకం బాగుంది, బాగోలేదు అని చెప్పే అధికారం కోర్టుకు లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఖచ్చితత్వం, అనుకూలత, సముచితను పరిశీలించలేం. అదేవిధంగా నిర్దిష్ట విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఐ లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు అనే భావన రాష్ట్రాల ముందు ఉన్న ఉత్తమమైన మార్గమా అనే విషయాన్ని కూడా పరిశీలించలేం. బదులుగా వేరే సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సూచనలు ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్లో కేసు నమోదు కాగా దాన్ని కొట్టివేయాలంటూ రాహుల్ అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారించిన జార్ఖండ్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. రాహుల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది. 2018 మార్చి 18న జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రసంగించారని, అమిత్ షాను హత్య నిందితుడిగా అభివర్ణించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నవీన్ ఝా రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. లోయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తర్వాత దాన్ని జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు. ఈ ఘటనలో రాహుల్పై డిఫమేషన్ కేసు నమోదు చేశారు. జస్టిస్ అంబుజనాథ్ ఈ కేసును విచారించగా రాహుల్ తరపున న్యాయవాది పీయూష్ చిత్రేష్, దీపాంకర్ రాయ్లు వాదించారు. ఫిబ్రవరి 16న రాహుల్ రాసిన లేఖను కోర్టులో